అడుగుదామంటే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఫోన్ ఏమో ఇంట్లో మర్చిపోయి వచ్చాను. నడుచుకుంటూ వెళ్ళిపోతే బెటర్ ఏమో. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. ఇంకంట్రా మామా, సరే గాని అడుచూర్రా. హలో పాపా. ఏం పాపా, లిఫ్ట్ కావాలా? వద్దు, నేను వెళ్ళిపోతాను. ఇంత రాత్రి ఒంటరిగా ఎలా వెళ్తావు? రా, మేము ఇద్దరం దింపేస్తాం. వద్దని చెప్తున్నాను కదా. మేము దింపుతాం అంటున్నాం కదా, నువ్వు మధ్యలో కూర్చో, ఏ ప్రాబ్లం ఉండదు. నాకు అవసరం లేదు. ఒకసారి లిఫ్ట్ అడిగాక ఇవ్వకపోతే మా మగాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయమ్మా. ఏ ఏ ఏ వదలండి, వదలండి. ఆగవే. చెరి 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 చెరి, లే చెరి, కాపాడు చెరి. చెరి, వాళ్ళు వచ్చేస్తున్నారు. చెరి లేగు. చెరి చెరి. వాణ్ణి ఎంత లేపినా లేవడు, నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడు? దగ్గరకొస్తే చంపేస్తా. వదలండి, వదలు. చెరి, లే చెరి. చెరి చెరి, వదలండి. చెరి చెరి. Bari bumi ya bohari dari duri miss bari bari hoi nari bari bari duri miss bari bari hoi mera bari ya tuwa umma bari bari ho ho hai puchu muli bumi bari ho ho hai puchu muli bumi bari ho ho hai puchu muli bumi bari అరే సైడ్ ఇవ్వండి. ఏంటి సైడ్ ఇవ్వాలా? గగన్ బావా, ఓ ఇప్పుడు నేను గగన్ కదా. ఓ షిట్. బాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కనిపించట్లేదా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఫిట్ గా ఉండాలంటే డైలీ 1 or 2 hours ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు నువ్వేం చేయవా? చెయ్యి, లేకపోతే ముసల్దాన్ అయిపోతావు. చూసుకో మరి. నేను ముసల్దాన్ అవుతానో లేదో తర్వాత చూద్దాం. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఆడపిల్ల కనిపిస్తే అల్లుకుపోతున్నావు. నీ ఆకాశ్ బుద్ధులని ఇక్కడ చూపిస్తున్నావు. ఎక్కడ దొరికిపోతావోనని టెన్షన్ తో నేను చేస్తున్నాను. ఏంటి మీ గగన్ ఎక్సర్సైజ్ చేయడా? నా గగన్ బావ కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు, కానీ ఇలా ఆడపిల్లల వైపు కొంట చూపులు చూస్తూ చెయ్యడు. తను ధ్యానంలో ఉంటాడు, ఏకాగ్రత తప్పడు. అసలు నా బావ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. యూనో వాట్, మీ గగన్ బావ అలా ఉంటాడేమో, నేను ఇలాగే ఉంటాను. తప్పేంటి? తప్పేంటి అంటావేంటి? ఇక్కడ మీరు నా బావలా యాక్ట్ చేయడానికి వచ్చారు. ఈ ఇంట్లో కూడా మీరు గగన్ లాగానే ఉండాలి కదా. ఎందుకు మీరు మీ లిమిట్స్ మర్చిపోయి ఆకాష్ లాగా ప్రవర్తిస్తున్నారు? కింద మా అత్తయ్యకి మీ మీద అనుమానం వచ్చింది తెలుసా? అసలు నా కొడుకు ఎందుకు ఇలా మారిపోయాడు అని కంగారు పడుతుంది. అంటే నిజంగానే నా మీద అనుమానం వచ్చిందంటున్నారా? రాదా? మీరు చేసే పనులు చూస్తుంటే నాకే కోపం వస్తుంది. భూమి గారు కమ్ ఆన్, మరేం చేయను? ఇంట్లో ఒంటరిగా ఉంటే నాకు బోర్ పడుతుంది. నేనేం తప్పు చేయలేదు కదా. పైగా తను అందంగానూ ఉంది.
మీ అంత అందంగా కాదు కానీ తన స్థాయిలో తను అందంగానే ఉంది. యూజువల్లీ అమ్మాయిల విషయంలో ఎవరందం వారిది. ఒకరిని పొగిడితే ఇంకొకరికి నచ్చదు కదా. కాదు, నేను ఉన్న విషయమే చెప్తున్నాను అంతే. అమ్మాయిల ఫిలాసఫీ, అమ్మాయిల సైకాలజీ ఆకాష్కి బాగా తెలుసు. యాక్చువల్లీ ఇలాంటి విషయాల్లో మీరు హర్ట్ అయితే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక్కడ అందం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. హట్ అవ్వడం అస్సలు ఆలోచించను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో నేను క్లియర్గా చెప్పాను. అయినా మీరు అదంతా మర్చిపోయి ఆకాష్లా ప్రవర్తిస్తుంటే ప్రాబ్లంలో పడేది నేను. నా బాధ మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? మరి నేను మీరు అడిగారు, మీకోసం నేను ఇక్కడ దాకా వచ్చాను. యాక్చువల్లీ నా అవసరం కూడా నాకు ముఖ్యమే కదా. మరి నన్ను నమ్మి ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టొచ్చు కదా. ఒక్కసారి మీరు సంతకం పెడితే ఇంతకంటే నేను ఇంకా జాగ్రత్తగా ఉంటా. సంతకం పెట్టినా మీరు ఇలాగే చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీ క్యారెక్టరే అది. అది పుట్టుకతోనే వచ్చింది. ప్రతిరోజు బెత్తం పట్టుకుని స్కూల్లో స్టూడెంట్ ని కంట్రోల్ చేసినట్టు మిమ్మల్ని నేను కంట్రోల్ చేయలేను. నేను ఈ ఇంట్లో ప్రతిరోజు ఉండను. మీరే నా బావల అందర్నీ నమ్మించాలి. మీరు ఆకాశం తెలిసిపోతే మా అత్తయ్య పరిస్థితి ఏమవుతుందో మీకు చాలాసార్లు చెప్పాను. దయచేసి అది మీ మైండ్లో పెట్టుకోండి.